3 వికెట్లు పడ్డాయి కానీ స్కోర్ 0. బంగ్లాదేశ్ అయితే ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచింది అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా బంగ్లాదేశ్ గెలిచింది. సెకండ్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచి కంబ్యాక్ ఇస్తాం అనుకున్నాం, కంబ్యాక్ ఇవ్వలేదు. సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయింది. సిరీస్ కూడా బంగ్లాదేశ్ గెలిచింది. 21 ఏళ్ల చరిత్ర తిరిగి రాసిన బంగ్లాదేశ్. ఫుల్ మ్యాటర్ కావాలనుకుంటే, ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ కొంచెం మ్యాటర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా 3 ఓడిఐ సిరీస్ల మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంది. దానికోసం అయితే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అయితే బంగ్లాదేశ్ గెలిచింది అండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా గెలిచి కంబ్యాక్ ఇస్తాను నేను అనుకున్నాను. కానీ సెకండ్ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా గెలిచి కంబ్యాక్ ఇవ్వలేదు. సెకండ్ ఓడిఐ మ్యాచ్ కూడా బంగ్లాదేశే గెలిచింది. అసలు మ్యాచ్ బ్రీఫ్కి వస్తే మ్యాచ్ ఎలా జరిగిందంటే బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 187 రన్స్ వేసింది, 8 వికెట్స్ కోల్పోయింది. అయితే వాన రావడంతో సడన్ గా 42 ఓవర్స్ దగ్గరనే ఆపేశారు. దానిలో ఉన్న ఆస్ట్రేలియాని మార్కస్ రాబ్జన్ వచ్చి స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి 52 రన్స్ చేసి అయితే పర్వాలేదు అనిపించాడు. అతనితో పాటు పార్ట్నర్గా అయితే బాట్లెట్ అయితే మంచి స్కోర్ చేసేసి అతను కూడా 50 రన్స్ చేశాడు. ఇద్దరు కలిసి అయితే మంచి పార్ట్నర్షిప్తో 100 పార్ట్నర్షిప్ కంప్లీట్ చేసి మంచిగా గేమ్ని బిల్డ్ చేశారు. తర్వాత జాస్ ఇంగ్లీష్ అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి ఒక 35 రన్స్ అయితే వేసి పర్వాలేదు అనిపించాడు. టోటల్గా 42 రన్స్ దగ్గర అయితే 187 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయారు. అంత తక్కువ రన్స్ చేయడానికైనా అన్ని వికెట్స్ కోల్పోవడానికి రీజన్ ఎవరంటే బంగ్లాదేశ్ బౌలర్స్ ఎలా వేశారంటే తాస్కిన్ అహ్మద్ అతను 3 వికెట్స్ తీశాడు. అతను ఎలా బౌలింగ్ చేశాడంటే అతను ఓపెనర్ ఆస్ట్రేలియా ఓపెనర్స్ మ్యాచ్ షార్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ 2 innings 2 ఓడిఐ మ్యాచెస్లలో బౌల్డ్ చేసేసి అతనికి నైట్ మేర్గా అయితే తాస్కిన్ అహ్మద్ అయ్యాడు. తాస్కిన్ అహ్మద్ 3 వికెట్స్ తీశాడు. ఇంకొకరేమో ముస్తఫిజుర్ రెహమాన్ అతను కూడా 3 వికెట్స్ తీసి అయితే తాస్కిన్ అహ్మద్కి సపోర్ట్ చేశారు. ఇద్దరు కలిసి అయితే 6 వికెట్స్ తీశారు. ఆయన తర్వాత ఇస్లాం వచ్చేసి 2 వికెట్స్ తీశాడు. వీళ్ళందరూ కలిసి అయితే 8 వికెట్స్ తీసి అయితే ఆస్ట్రేలియాని 8 వికెట్స్ అయితే అవుట్ చేసి 187 రన్స్ దగ్గర టార్గెట్తో ఆపేశారు. రెండో ఇన్నింగ్స్కి బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ బ్యాటర్లలో అయితే సౌమ్య సర్కార్ 40 రన్స్ చేసి మంచిగా టీమ్ని బిల్డ్ చేసి ఆయన స్కోర్ని నడిపించాడు. తర్వాత మళ్ళీ ఇంకో అతను బ్యాటింగ్ వచ్చాడు. అతను ఎవరంటే శాంతో కూడా 40 రన్స్ చేసి టీం అయితే ముందుకు నడిపించాడు. ఫినిషింగ్ రోల్ అండ్ మిడిల్ ఆర్డర్లో వచ్చిన హిడా అయితే 40 రన్స్ చేసి అతను కూడా పర్వాలేదు అనిపించాడు. తర్వాత మళ్ళీ ఇంకో అతను బ్యాటింగ్ వచ్చాడు. అతను కెప్టెన్ మిరాజ్ అయితే 22 రన్స్ చేసి ఫినిషింగ్ వేసి లాస్ట్ గా 6 కొట్టేసి విన్నింగ్ మ్యాచ్ అయితే గెలిచాడు. ఓడిఐ సిరీస్లో అయితే ఆస్ట్రేలియా బౌలర్ అంతా మంచిగా రాణించలేదు. ఎల్లిస్ ఒక వికెట్ తీసుకోలేదు అండ్ మిగతా బౌలర్ అందరూ ఒక్కొక్క వికెట్ తీసుకొని పర్వాలేదు అనిపించారు. అయితే ఈ ఓడిఐ సిరీస్ అయితే బంగ్లాదేశ్ గెలిచింది. ఆస్ట్రేలియా అయితే 3rd ఓడిఐ గెలిచి